ఐపీఎల్ 18 సీజన్లు ముగిసింది. ఎందరో యువ ప్లేయర్లకు ఈ టోర్నీ లైఫ్ ఇచ్చింది. ఐపీఎల్లో దంచేసి జాతీయ జట్టుకు ఆడిన వారి సంఖ్య ఎక్కువే. దేశ విదేశీ ప్లేయర్లతో సాగే ఈ ఐపీఎల్ ఇప్పటికే బోలెడంత ఆదరణ దక్కించుకుంది. కమర్షియల్గా సూపర్ హిట్ అయింది. ఈ కలర్ఫుల్ లీగ్కు సంబంధించిన ఆల్ టైమ్ 11ను సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రకటించాడు. అందులో భారత్ నుంచే 8 మందికి చోటిచ్చాడు. స్టార్ ప్లేయర్లతో తుది జాబితాను నింపేశాడు. మ్యాచ్ విన్నర్లకు చోటిచ్చేశాడు. ఇందులో డ్రీమ్ టాప్ ఆర్డర్ కనిపిస్తోంది. ఒక ఓపెనర్గా రోహిత్ శర్మను డివిలియర్స్ ఎంపిక చేశాడు. మరో ఓపెనర్గా మాథ్యూ హేడన్ను తీసుకున్నాడు. వన్డౌన్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చోటిచ్చాడు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 5వ స్థానంలో ఏబీ డివిలియర్స్ సెట్ అయ్యాడు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాను ఏబీడీ తీసుకున్నాడు. ఆల్ టైమ్ ఐపీఎల్ 11 జట్టుకు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గాను మహీకి ఛాన్స్ ఇచ్చాడు. పేసు విభాగాన్ని లీడ్ చేసే బాధ్యతను జస్ప్రీత్ బుమ్రాకే అప్పగించాడు డివిలియర్స్. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్గా చాహల్ను తీసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ డానియల్ వెటోరీకి కూడా ఛాన్స్ ఇచ్చాడు. పేసర్గా లసిత్ మలింగా సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఏబీ డివిలియర్స్ ప్రకటించిన జాబితాలోని పేర్లను చూస్తే అందులో 2 ఓపెనర్లలో ఇప్పుడు ఒకరు మాత్రమే ఆడుతున్నారు. రోహిత్ శర్మే బరిలో దిగుతున్నాడు. కెరీర్ ఆరంభంలో డెక్కన్ చార్జర్స్ తరఫున హిట్ మ్యాన్ బరిలోకి దిగాడు. 2 సీజన్ల పాటు చార్జర్స్ తరఫునే ఆడాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్కు మారాడు. ముంబై ఇండియన్స్ తరఫునే 16 సీజన్లలో బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్కు 5 సార్లు టైటిల్ అందించాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే బరిలో దిగుతున్నాడు. గతంలో ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్ కూడా ఆడాడు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. కెప్టెన్గా కప్పు మిస్ అయినప్పటికీ ప్లేయర్గా ఈసారి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్తోనే అందరి దృష్టిలో పడ్డాడు. టీమిండియా తలుపు తట్టగలిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గత 2 సీజన్లకు ముందు 2 సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. ఒకసారి గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ తర్వాతి సీజన్లో జీటీ రన్నరప్ ట్రోఫీ సాధించింది. నిషేధం పడినప్పుడు మినహాయిస్తే చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ధోనీ జర్నీ సాగుతోంది. మహీ 5 సార్లు టైటిల్ అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ టీంలో బుమ్రా కీలక బౌలర్గా ఉన్నాడు. వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడినప్పటికీ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్లో ఉన్న చాహల్ మంచి పేరే తెచ్చుకున్నాడు.